ఒకవేళ మీలో ఎవరైనా మన దగ్గర ప్యాటర్న్ తీసుకున్నట్లయితే ఒకసారి ఈ డిజైన్ ట్రై చేయండి నేను చూపించినట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఫ్రంట్ నెక్ డిజైన్‌ని మనం ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అయితే యాక్చువల్‌గా ఈ డిజైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత ఈ డిజైన్ చేసుకోవాల్సి ఉంటది. కాకపోతే ఒకవేళ అర్జెంట్ గనుక బ్లౌజ్ స్టిచ్ చేయాలి, ఈ డిజైన్ స్టిచ్ చేయాలి అనుకుంటే పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్‌గా మనం క్లాత్ పైననే అడ్జస్ట్ చేసుకొని ఈ డిజైన్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది సింపుల్‌గా చూపిస్తాను. అయితే ఇప్పుడు చూడండి, మనకు కస్టమర్ ఈ సారీ బ్లౌజ్ పీస్ ఇచ్చిర్రు. అయితే లైనింగ్ వచ్చేసి ఇక్కడ 1 మీటర్ తీసుకొని నేనేందంటే ఇక్కడ డిజైన్ పెట్టడానికి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడతది కాబట్టి 80 సెంటీమీటర్స్‌వి 2 పీసెస్ తీసుకున్నా. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అయితే పక్కన పెట్టేద్దాం. అదే విధంగా ఇప్పుడు ఈ కస్టమర్ మెజర్‌మెంట్ మొత్తం కూడా నేను రాసుకున్నాను. అయితే వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ ఎంత అంటే 28 నడుము లూజ్ ఉంది. అయితే ఇప్పుడు 28 నడుము లూజ్ వచ్చేలాగా మనకిప్పుడు ఈ బ్లౌజ్ అనేది కట్ చేయాలి. అయితే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు నేను ఈ పేపర్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని డ్రా చేస్తున్నా. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ మెజర్‌మెంట్ మొత్తం గూడా మన దగ్గర ఉన్న ఈ పేపర్ ప్యాటర్న్‌కి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితుంది. ఒక్క నడుము లూజ్ తప్ప. ఏందంటే ఇప్పుడు వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి 28, కానీ మన దగ్గర ఉన్న ఈ 30 నడుము లూజ్ ఉన్న ప్యాటర్న్ వచ్చేసి వీళ్ళకి మిగతా మెజర్‌మెంట్స్‌కి మొత్తం మ్యాచ్ అయిపోయింది. జస్ట్ నడుము మాత్రమే లూజ్ వస్తది. సో సైడ్ జాయిన్ చేసేటప్పుడు నడుము దగ్గర టైట్ చేసుకుంటే సరిపోతదనమాట. ఏందంటే అర్జెంట్ ఉన్నప్పుడు ఇట్లా ప్యాటర్న్‌తో రెడీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బోట్ నెక్ మోడల్‌ను నేను తీసుకుంటున్నానండి. అయితే మీరు ఒకవేళ బోట్ నెక్ మోడల్‌లో కట్ చేయాలంటే మన ఛానెల్‌లో వీడియో ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పేపర్ పెట్టేసుకొని డైరెక్ట్ కటింగ్ అనేది చేసేస్తున్నా. అయితే క్లాత్ వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపున పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను వీళ్ళకి. బ్యాక్ పార్ట్‌లో క్లోజ్ వచ్చేలాగా పెడుతున్నా కదా! ఫ్రంట్ ఓపెన్ పెట్టాలి. అయితే ఫ్రంట్ డీప్ నెక్ పెట్టమన్నారు. ఇప్పుడు ఈ బోట్ నెక్ ప్యాటర్న్‌తో నేను డీప్ వచ్చేలాగా పెట్టేస్తాను కరెక్ట్‌గా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి. అయితే హ్యాండ్స్ పేపర్ ప్యాటర్న్‌లో మీడియం హ్యాండ్ ఇస్తున్నాం కదా! దీంతో నేను ఎల్బో హ్యాండ్స్ పెడతాను. ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చేసి ఇంకో క్లాత్ పైన నేను కట్ చేసేస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో నెక్ డీప్ పెట్టమన్నారు వీళ్ళు. సో ఇక్కడ ఇదిగోండి, డీప్ వచ్చేసి 6.35 ఇంచులు పెడుతున్నా. అంటే మనకేంది 6.5 ఇంచులకు రెడీ అవుతుంది. ఇలా 6.35కు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రౌండ్ షేప్ తీసేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ డిజైన్ వరకు వచ్చేసరికి రౌండ్ నెక్ కాకుండా రాంబస్ నెక్ వచ్చేలాగా పెట్టాలి. అది ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ నెక్ పార్ట్ వరకు కట్ చేయకుండా ఈ పీసులు ఎట్లున్నాయో అట్లా కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, లైనింగ్ మొత్తం కట్ చేసినాం కదా! అయితే ఫ్రంట్ పార్ట్‌లో రాంబస్ నెక్ డిజైన్ చూపిస్తాను. కర్వ్ స్కేల్ తీసుకోండి, మీకు నెక్ డిజైన్ పర్ఫెక్ట్‌గా వస్తది. అయితే దాదాపు ఈ కింద నుంచి ఒక 2 ఇంచుల వరకు చూసుకోండి ఈ డిజైన్ వరకి. ఇదిగోండి ఇట్లా. కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని ఒక 2 ఇంచుల దాకా ఇట్లా లోపలికి మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి కింది వరకు వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా స్కేల్‌ని రివర్స్ మలిపేసుకొని ఇట్లా వచ్చేలాగా తిప్పేసుకోవాలి. మనకు రాంబస్ నెక్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇలా మార్కింగ్ చేసినాక ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకి కట్ చేసి మీకు కావాలంటే నెక్ డీప్ కూడా కొంచెం కిందికి చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా! ఈ ఒరిజినల్ కూడా కట్ చేసుకొని లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోండి. అయితే ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్‌లో ఈ నెక్ డిజైన్ మాత్రం ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను. ఏందంటే ఈ కస్టమర్ మనకి అర్జెంట్ ఇచ్చిర్రు. మధ్యాహ్నం వరకు ఈ బ్లౌజ్ అయితే రెడీ చేసి ఇయ్యాలి. ఇంకా ఈ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ నేనేం చూపించను. మీకు అన్నీ తెలుసు కదా! డాట్స్ వేసుకొని నడుము బెల్ట్ వేసుకోవడం, ఇంకా హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసేసుకుంటాం. మీకు కావాలంటే పఫ్ హ్యాండ్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ వరకు డిజైన్ చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసేసిన. అంటే మెయిన్ పీస్, సైడ్ పీస్ అటాచ్ చేసుకొని ప్రిన్సెస్ కట్ పీస్ రెడీ చేసుకున్నా. నెక్ పార్ట్ వచ్చి నేను పైపింగ్ వేసినండి. మీకు కావాలంటే తిరిగేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్ పార్ట్ దగ్గర చిన్న డిజైన్ పెట్టుకుంటాం కదా! దీనికోసం ఒక చిన్న బక్రం పీస్ తీసుకుందాం. అంటే ఐరన్ చేసుకునే మోడల్‌ది క్యాన్వాస్ తీసేసుకుందాం. ఈ క్యాన్వాస్ కూడా ఏందంటే మనకు ఐరన్ చేసుకునే మోడల్‌ది తీసుకొని ఒక ఫోల్డింగ్ చేసుకోండి. అంటే 2 లేయర్స్ ఉండాలన్నమాట. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఈ బ్లౌజ్ పీస్, ఈ నెక్ పార్ట్ అంటే మనకు నెక్ దగ్గర నుంచి చంక పార్ట్ వచ్చేలాగా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఈ నెక్ పార్ట్ దగ్గర మనకి డిజైన్ అనేది వస్తుందన్నమాట. సో కింద వైపున కరెక్ట్‌గా చూసుకోండి. ఒక 1 ఇంచ్ అంతా కింద ఎక్స్ట్రా ఉండేలాగా. ఈ క్లాత్‌ని మంచిగా ఈ ప్రిన్స్ కట్ జాయిన్ చేసిన దగ్గర కూడా నీట్‌గా సరి చేసుకోండి, ముడతలు అట్లా లేకుండా. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఉంది కదా! నెక్ పార్ట్ దగ్గర ఏదైతే షేప్ ఉందో ఫస్ట్ అదే షేప్ ఫస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఈ నెక్ పార్ట్, తర్వాత షోల్డరు, తర్వాత ఈ చంక భాగం, ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఒకసారి మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచుల ఖర్చు అని ఉంది కదా! ఈ 2 ఇంచుల ఖర్చు పై వైపు నుంచి కట్ వర్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏం చేయండి, ఒక 1 ఇంచ్ వచ్చేలాగా కింద ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ వచ్చేలాగానే సేమ్ రౌండ్ షేప్ తీసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేద్దాం. కరెక్ట్‌గా ఇప్పుడు ఇదిగోండి ఈ 1 ఇంచ్ ఏదైతే మార్కింగ్ చేసినామో ఇక్కడి నుంచి రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ పై వైపున మార్కింగ్ లోపలికి కలిపేసుకోవాలి. అంటే గోల్ షేప్ రావాలన్నమాట. ఇక్కడ మనకు కట్ వర్క్స్ వస్తాయి. సో పై వైపున దీని లోపల కలిపేసుకొని
కార్నర్ దగ్గర నుంచి మనకు ఖర్చు కావాలి. అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ పైపింగ్ ఏసి ఎండ్ చేసేసినాం. నెక్స్ట్ కుట్టేదాన్ని తిరిగేస్తాం కాబట్టి ఇక్కడ ఒక పావించు ఖర్చు రావాలన్నమాట. సో, ఒక ముందు వైపున పావించు అంత ఉండేలాగా చూసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. కింద వైపున మాత్రం అవసరం లేదు. ఒక కొంచెం దూరం స్ట్రెయిట్‌గానే వచ్చేలాగా పెట్టేసుకొని, అంటే ముందు డ్రా చేసుకున్న లైన్ పైనే పెట్టేసుకొని, ఈ రౌండ్ షేప్ ఉంది కదా! రౌండ్ షేప్ మొత్తానికి ఒక పావించు అంత అట్లా వచ్చేలాగా చూసుకోండి. కింద వైపున ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు. నెక్ దగ్గర మాత్రం కరెక్ట్‌గా పావించు వచ్చేలాగా చూసేసుకోండి. ఇప్పుడు ఈ కింద వైపున 2 ఇంచుల ఖర్చు పెట్టినాం కదా! కరెక్ట్‌గా ఇదిగోండి ఇక్కడ. ఈ ఖర్చు దాటి ఒక 2 ఇంచులు అనుకోండి. 1.5, 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి, ఇక్కడ నుంచి మనం కట్ వర్క్స్ అనేది తీసుకుంటాం. సో, చిన్న మూత గాని, లేదంటే జెండు బామ్ సీసాది మూత ఏదో ఒక రౌండ్ షేప్‌ది తీసుకోండి. మీకు చిన్నది కావాలంటే చిన్నది, లేదంటే పెద్దది. సో, పై వైపున ఒక 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టండి. షోల్డర్ జాయింట్ కోసం వదిలిపెట్టేసి, ఇక్కడ నుంచి కరెక్ట్‌గా ఈ మూత పెట్టేసుకొని మనం కట్ వర్క్ షేప్ తీసుకోవాలి. అది ఎక్కడ తీసుకోవాలి అంటే పావించు లైన్ దాటేసి రౌండ్ షేప్ రావాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పావించు తీసినాం కదా! ఇక్కడ నుంచి ముందు వైపునకి రావాలి. ఆ రౌండ్ షేప్ అనేది బయటికి రావాలన్నమాట. అప్పుడే లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటదన్నమాట. మనం కుట్టిన దానికంటే కూడా కట్ వర్క్స్ అన్నీ బయటకొచ్చేసాయి. తర్వాత ఒక కట్ వర్క్‌కి ఇంకో కట్ వర్క్ మార్కింగ్ చేసేటప్పుడు ఒక పావించు గ్యాప్ వదిలిపెట్టండి. ఏందంటే ఇక్కడ మనం కార్నర్ అనేది స్టిచ్ చేస్తాం. కార్నర్ స్టిచ్ చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా రావాలన్నమాట. సో, కింద వరకు ఇందాక మార్కింగ్ చేసినాం కదా! 2 ఇంచుల దూరంలో ఇక్కడ నుంచి కట్ వర్క్ చేసుకుంటామని చెప్పి, ఇక్కడ వరకి నీట్‌గా నిదానంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసిన పీస్‌ని కట్ చేసుకుంటాం. అయితే ఇవి 2 లేయర్స్ ఉంటాయి కదా! ఒకవేళ కదులుతదేమో అనుకుంటే మధ్యలో చిన్న గుండు పిన్ పెట్టేసుకోండి. మార్కింగ్ చేసుకున్న ఎడ్జ్ వరకి కట్ చేసుకుందాం. అయితే ఇక్కడ నుంచి మాత్రం పావించు ఖర్చు ఏదైతే తీసుకున్నామో, ఖర్చు దగ్గర నుంచి కట్ చేసుకొని, ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో, మార్కింగ్ ఎడ్జ్ పైనుంచి కట్ చేసుకుందాం చివరి వరకు గూడా. ఇలా చివరి వరకి కట్ చేసుకున్న తర్వాత మనకి చంక భాగం రౌండ్ షేప్ కూడా ఉంది కదా! ఈ రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయండి క్లాత్ ఈ బక్రమ్ క్యాన్వాసు. కదిలే ఛాన్స్ ఉంటది. సో, గట్టిగా పట్టుకుంటే పర్లేదు. లేదంటే చిన్న గుండు పిన్ పెట్టుకోండి. పై వరకు కట్ చేసుకుందాం. ఇలా మొత్తం కట్ చేసేసరికి ఓపెన్ చేస్తే చూడండి. మనకు ఇట్లా 2 ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తలేదు కదా! బ్లౌజ్ పీస్ పైన పెట్టి చూపిస్తాను. ఇదిగోండి కట్ వర్క్ షేప్స్ అనేది ఇట్లా వస్తాయి. నేను చిన్నగా పెట్టిన, మీకు కావాలంటే పెద్దగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 పీసులని ఒక కాటన్ లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ఏది బార్డర్ పీస్ తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్‌లో గాని, లేదంటే శారీలో గాని బార్డర్ ఉంటుంది గదా! అయితే బార్డర్ ఒకవేళ పెద్దగా ఉంటే పర్లేదు. ఒకవేళ చిన్నగా ఉంటే గనక కొంచెం ఎక్కువ తీసుకొని పక్కన జాయింట్ చేసుకోండి. పెద్ద పీస్ లాగా వచ్చేస్తది. ఇప్పుడు ఈ బార్డర్ పైన ఇదిగోండి బార్డర్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపునకు ఉండాలి. జాయిన్ చేసుకుంది గాని, రాంగ్ సైడ్ గాని కింది వైపునకు ఉండాలి. ఇట్లా వచ్చేలాగా ఈ బక్రమ్ క్యాన్వాస్ పైకి కనిపించేలా ఈ పీస్‌ని పెట్టేసుకోండి కరెక్ట్‌గా. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్టు ఈ కింది నుంచి కుట్టండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం కరెక్ట్‌గా బక్రమ్ ఏదైతే ఉందో ఇదిగోండి బక్రమ్ ఎడ్జ్ పైనుంచి కుట్టు రావాలి. ఇదిగోండి ఇక్కడి వరకి. ఇక్కడ మనకి కట్ వర్క్ షేప్ ఏదైతే ఉందో ఈ కట్ వర్క్ షేప్ కూడా అంతే. ఎడ్జ్ పైనుంచి కుట్టు అనేది రావాలి ఈ విధంగా. రౌండ్ షేప్ ఎట్లయితే ఉందో అదే షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక పావించంత గ్యాప్ వదిలినాం కదా! ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పావించుకు మధ్యలో ఈ ముందు వరకు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇట్లా రావాలన్నమాట. షేప్ అనేది ఇట్లా రావాలి. చూపిస్తాను. ఇట్లా ఒక్క స్టెప్ అనేది ముందుకొచ్చి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నుంచి. మనం ఒక పావించంతా ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బయట వైపునకి. ఆ పావించ్ అనేది లోపల ఇట్లా కుట్టు అనేది లోపలికెళ్ళిపోతదన్నమాట. ఇట్లా. ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తాను. కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి మధ్యలోకి మళ్ళీ ఇక్కడ నుంచి దీని లోపలికి ఇట్లా కలిపేసుకోవాలి. మనకి ఏదైతే పావించు బయటికి తీసుకున్నామో ఆ పావించ్ అంతా మళ్ళీ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి జాగ్రత్తగా నిదానంగా ఇన్సర్ట్ స్టిచ్ చేసుకోండి. ఇదేంటంటే కట్ వర్క్ నేను కొంచెం చిన్న చిన్నగా పెట్టినా, మీరు కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు కూడా. కాకపోతే ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ వాటికైతే పెద్దగా బాగుంటుంది. ఫ్రాక్స్ కానీ లేదంటే కుర్తీస్కి బాగుంటుంది. ఇది బ్లౌజ్ కదండి, దీనికి ఏంటంటే మరీ పెద్దగా పెడితే అంత బాగుండదు. అందుకని నేను జస్ట్ చిన్న చిన్న కట్ వర్క్స్ పెట్టిన, చూడడానికి కూడా మంచి లుక్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక్కోసారి మనకి కస్టమర్సు ఏదైనా బ్లౌజు అర్జెంట్ కుట్టండి మాకు ఒక 2-3 అవర్స్లో కావాలి, లేదంటే ఆఫ్టర్నూన్ వరకు కావాలి అని చెప్తారు కదా! అట్లాంటప్పుడు ఇట్లా కుట్టవచ్చు సింపుల్గా డిజైన్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే కరెక్ట్ ఇదిగోండి ఈ పై వరకు తీసుకోండి. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ కదా, పావించు ముందుకు తీసుకున్నాం. ఇప్పుడు ఈ పావించు కవర్ అయ్యేలాగా ఇదిగోండి పై వరకు కుట్టు వేసేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుందాం. డబల్ స్టిచ్ వేసుకుంటాం. ఎందుకంటే దీన్ని తిరిగేస్తాం మనము. కుట్లు అనేది గట్టిగా ఉండాలి కాబట్టి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. వీళ్ళకి అర్జెంట్ ఉందండి బ్లౌజ్, ఆఫ్టర్నూన్ వరకు ఇస్తారా అంటే ఇస్తానని చెప్పినాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి 450 తీసుకుంటాను. కానీ వీళ్ళు డిజైన్ పెట్టమన్నారు కదా, నేను డిజైన్కి ప్లస్
వాళ్ళు తొందరగా అడిగారు కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అడిగాను. సో వాళ్ళు ఓకే అన్నారు. కొంచెం తొందరగా స్టిచ్ చేస్తున్నా బ్లౌజ్ అంతా. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్‌లో నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసినండి. మీకు చూపిస్తాను. ఇంకా హ్యాండ్స్‌కి పైపింగ్ వేసి దీనికి అటాచ్ చేయడమే. పైపింగ్ కూడా వేసేసినాను దీనికి. కొంచెం చిన్నగా ఆలోచించినామంటే ఈ డిజైన్స్ అనేది సింపుల్‌గా వేసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకొని అదంతా చేసి ఇబ్బంది పడకుండా ఉన్న దాంట్లోనే ఇదిగోండి షేప్ వచ్చేలా బక్రం పీస్ పైన డ్రా చేసుకొని ఇట్లా డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకెట్లాగో మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి పేపర్ ప్యాటర్న్స్‌తో నేను ఈజీగా ఒక 2 నిమిషాల్లో ఈ బ్లౌజ్ అయితే కట్ చేసిన. అదే ఒకవేళ నార్మల్‌గా కటింగ్ చేయాలంటే దానికి ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. ఏందంటే పేపర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి కొంచెం నడుము దగ్గర మాత్రమే వీళ్ళకి లూజ్ వస్తది. నడుము టైట్ చేసేసి సరిపోతది. మిగతా మెజర్‌మెంట్స్ అంతా కూడా పేపర్ ప్యాటర్న్‌కి మ్యాచ్ అయిందనమాట వీళ్ళకి. ఇదిగోండి ఎగ్జాక్ట్‌గా. డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక పావించ్ అంతా ఖర్చు ఉంచుకొని మిగతా పీస్ మొత్తం కూడా కట్ చేసుకో. ఒకవేళ మీలో ఎవరైనా మన దగ్గర ప్యాటర్న్ తీసుకున్నట్లయితే ఒకసారి ఈ డిజైన్ ట్రై చేయండి. నేను చూపించినట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా. మీ బ్లౌజ్ మీరైనా సరే కుట్టుకోండి ఒకటి. మనకేందంటే ప్యాటర్న్‌లో నెక్ జస్ట్ డీప్ నెక్ ఇస్తాము. కాకపోతే ఇట్లాంటి నెక్ షేప్స్ అనేది మార్చుకోవచ్చు అనమాట. డిజైన్స్ లాగా పెట్టుకోవచ్చు. చాలామంది అయితే ఇంతకంటే మంచి మంచి మోడల్స్ కుట్టుకొని ఫోటోస్ పెట్టిరండి వాట్సాప్‌లో ప్యాటర్న్‌తోని కుట్టేసుకొని. సో ఏందంటే కొన్ని చేంజెస్ చేసుకొని నెక్ డిజైన్స్ అవన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఇట్లా మొత్తం కట్ చేసిన తర్వాత మినీ సీజర్ తీసుకోండి. ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి ఇట్లా కట్ పెట్టండి. తర్వాత ఈ ప్లేస్ మొత్తానికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఏందంటే తిరిగేస్తాం కదా, ఇక్కడ మళ్ళీ ముడుచుకుపోయినట్టు ఉబ్బెత్తు రావద్దు. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఎక్కడి వరకు కుట్టేసినామో ఇక్కడ వరకు ఇట్లా. ఇక్కడ కొంచెం ముందుకు పడింది, అది విప్పదీసేస్తాను నేను. ఇక్కడ కూడా ఇది కార్నర్ వరకు ఇట్లా రావాలి. ఇట్లా కార్నర్ వరకు ఓపెన్ చేస్తేనే ఇది పర్ఫెక్ట్ వస్తుంది. నేను మొత్తం చివరి వరకు కట్స్ పెట్టేస్తాను, తర్వాత తిరిగిద్దాం. ఇదిగోండి ఇట్లా మొత్తం నీట్గా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని మొత్తం ఇదిగోండి ఇట్లా రివర్స్ తీసేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఫింగర్తో నీట్గా ఈ కట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇట్లా ఓపెన్ చేసుకోండి. మనం ఎట్లాగో డబల్ స్టిచ్ వేసినాం కాబట్టి ఊడిపోయే ఛాన్స్ అయితే లేదు. అట్లాగని చెప్పి మరీ రఫ్గా అనకండి, కొంచెం నిదానంగా అనండి. తర్వాత ఈ కట్ వర్క్ షేప్స్ అన్నిటిని ఒకసారి నీట్గా సరి చేసుకోవచ్చు. అయితే ఇది టెన్షన్ అనమాట. మనకు నార్మల్గా ఓవర్లాక్ మిషన్కి దారం ఎక్కియడానికి వస్తుంది. ఇట్లాంటివి తీసుకోండి. ఇది ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో షార్ప్నెస్ అన్నీ ఉండదు. ఇది ఇట్లా గోల్గా ఉంటుంది అనమాట. ఏదైనా సరే నా దగ్గర చిన్న డబ్బడం ఉంటుందండి, అది ఎక్కడో పడిపోయింది. ఇది కూడా ఇట్లా కొంచెం దీన్ని ఇట్లా సరి చేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట. దీనికి కొంచెం నిదానంగా అనుకుంటే సరిపోతాం. మరీ ఎక్కువ కూర్చున్నాం అనుకోండి అది ఊడిపోయి వచ్చేస్తుంది బయటికి మళ్ళీ. సో కొంచెం ఇదిగోండి ఇట్లా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ నిదానంగా కట్ వర్క్స్ అన్నిటిని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ పై వైపు మీకు తీసుకొని ఒకసారి పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. కానీ ఇప్పుడు టాప్ స్టిచ్ ఇప్పుడు ఏం వేయొద్దు. మనం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఎట్లయినా దీనిపైన కుట్టు పడుతుంది కాబట్టి ఒకసారి ఐరన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఇదిగోండి పై నుంచి ఈ చివరన కుట్టు వేసుకోండి. మనకు బక్రం క్యాన్వాస్ ఏదైతే ఉందో లోపల వైపున ఈ క్యాన్వాస్ అంతా పైన క్యాన్వాస్ పైన వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకుందాం. ఒకసారి దీనికి ఐరన్ కూడా చేస్తాను, నేను చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు దీనిపైన లైట్గా ఐరన్ చేసేసిన అనమాట. ఏంటంటే కట్ వర్క్స్ అన్ని కొంచెం నీట్గా అనిగినట్టుగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసేసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ నెక్ పార్ట్ ఉంది కదా, ఇదిగోండి కరెక్ట్గా ఈ పైపింగ్ ఎడ్జ్న వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ చివరిని ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని నీట్గా సరి చేసుకొని మనకి ఇక్కడ పైపింగ్ వేసినాం కదా, పైపింగ్ పక్క నుంచి ఇక్కడ వరకు ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా రబ్ చేసుకోండి ఇక్కడ వరకు. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనకి కట్ వర్క్ ఎక్కడ బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇట్లా నిదానంగా నీట్గా సరి చేసుకున్నప్పుడు మనకు కట్ వర్క్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి కుట్టు వేసుకుందాం. కొంచెం రబ్ చేసుకోండి దీనిపైన. ఇట్లా రబ్ చేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఇట్లా ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని ఈ కట్ వర్క్ ఎడ్జ్ పై నుంచి కుట్టు వేసేసుకోండి. ఏంటంటే మనకి ఇప్పుడు ఇది బార్డర్ ఉన్న శారీ కాబట్టి మనం బార్డర్ని కొంచెం తీసేసుకున్నాం. ఒకవేళ బార్డర్ లేదనుకోండి, ఒకవేళ అప్పుడు కస్టమర్ ఈ డిజైన్ పెట్టమన్నప్పుడు ఏం చేస్తామంటే దీనిలో ఆపోజిట్ కలర్ కొంచెం క్లాత్ తీసుకోవాలి. అది ఇట్లా ఏదైనా బార్డర్ టైప్లో దొరికింది అనుకోండి ఇంకా బెటర్. ఒకవేళ అట్లా లేదు అన్నప్పుడు ప్లెయిన్ క్లాత్ కూడా తీసుకోవచ్చు. ప్లెయిన్లో కూడా బూటా డిజైన్ అట్లా వస్తాయి కదా, అట్లాంటి క్లాత్ కూడా తీసుకోవచ్చు అనమాట.
కాకపోతే ఏందంటే బార్డర్‌కి కొంచెం లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటదనమాట. బార్డర్ శారీ ఉంటే దాంతో చేస్తే లుక్ అనేది మంచిగా నీట్‌గా ఉంటది. ఇదిగోండి ఇట్లా ఎడ్జ్ పైనుంచి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. మనకిది యాక్చువల్‌గా ఏందంటే పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత చేసుకోవాల్సుంటది. బట్ ఏందంటే మనకు అర్జెంట్ ఉన్నప్పుడు పేపర్ కటింగ్ లేకుండా ఇలా చేసేసుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత దీన్ని తిరిగేసి మనకి రౌండ్ షేప్ ఉంది కదా! ఇదిగోండి ఇట్లా. ఈ రౌండ్ షేప్‌కి ఎగ్జాక్ట్‌గా ఎడ్జ్ పైన ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ తీసుకున్నాక ఒకవేళ మీరు 3 డాట్ షేప్ బెల్ట్ ఉంటది కదా! దానికి కూడా వేసేసుకోవచ్చు ఇది. డాట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇట్లా కుట్టేసుకోవచ్చు. ఇదిగో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ చివరన ఎక్స్ట్రా ఉంది కదా! ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకి కట్ చేసుకుందాం. కరెక్ట్‌గా ఈ చంక భాగం రౌండ్ షేప్ ఏదైతే ఉందో రౌండ్ షేప్ ఎగ్జాక్ట్ వచ్చేలాగా ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ వరకు మనకు సైడ్ జాయింట్ నాచ్ ఇచ్చినాం కదా! ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం. సో ఇదిగోండి ఇట్లా వచ్చేస్తదనమాట. ఒకసారి దీనిపైన లైట్‌గా ఐరన్ చేస్తాను. ఇంకొక పీస్ కూడా రెడీ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ 2 పార్ట్స్ కూడా నేను ఈ బార్డర్‌తో డిజైన్ అయితే వేసేసినండి. అయితే ప్రిన్సెస్ కట్ మోడల్‌లో అంటే ఫుల్ ప్రిన్సెస్ కట్ మోడల్‌లో ఇక్కడ ఫ్రంట్ చంక దగ్గర ఈ భాగంలో మనం బార్డర్ అనేది వేసుకోవచ్చు. అయితే ఈ కట్ వర్క్ ఇందాకనే చెప్పిన నేను. పెద్దగా కావాలంటే పెద్దగా వేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ కట్ వర్క్ ఒకటే కాదండి మనకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు. ఈ వీళ్ళు రిఫరెన్స్ పిక్ ఇది పెట్టిర్రు. ఇది బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఈ డిజైన్ అయితే నేను కుట్టేసిన. ఇంకా ఇది ఫ్రంట్ కంప్లీట్ అయిందిగా బ్యాక్ పార్ట్ కూడా నేను చిన్న డిజైన్ చేసిన చూపిస్తా చూడండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లుందనమాట. మొత్తం కూడా వెనకాల చిన్న డ్రాప్ అనమాట. ఎగ్ షేప్ టైప్‌లో డ్రాప్ ఇచ్చాను. ఇక్కడ పైన కార్నర్ దగ్గర ఏమొస్తదంటే చిన్నగా ఒక పట్టీ లాంటిది వస్తది. అది నేను కొంచెం డిజైన్ అనేది చేస్తున్నా దీనికి. చిన్న పట్టీ వస్తది. పర్ఫెక్ట్ లుక్ ఉంటది. బ్లూ కలర్‌తోని పట్టీ వేస్తాను దీనికి. ఇంకా హ్యాండ్స్ అవంతా కూడా నేను స్టిచ్ చేయాలండి. కొంచెం అర్జెంట్ ఉంది. నేను ఇంకా అవన్నీ హ్యాండ్స్ అదంతా ఏం చూపించను ఇక్కడ. ఈ డిజైన్ వరకైతే మీరు చూడండి. నాకు ఇప్పుడు ఆ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేయాలి. సో ఈ డిజైన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.